సర్వశక్తి కలిగిన పుణ్యనామంలో హోసన్నా మినిస్ట్రీస్ తరఫున మీకు అందరికి వందనాలు. చప్పట్లు కాదు, వందనాలు. నమస్కారానికి ప్రతి నమస్కారం చేయడం. భారతదేశమే సంస్కారవంతమైంది. ఆ దేశం వదిలిపెట్టిన తర్వాత అన్ని మర్చిపోతున్నట్టు. అందరికి వందనాలు. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఒకసారి షార్ప్ కట్టింది బేస్ నేను రాను. సాయంకాలం ప్రార్థన పూర్వకంగా ప్రభు సన్నిధిలో గడుపుతున్నప్పుడు ప్రభు తెలియపరిచిన ఒక మాటని గుర్తు చేస్తాను. మీరందరూ పరిశుద్ధ గ్రంథాలు తీసుకొచ్చారని అనుకుంటున్నారు, లేదా సెల్ ఫోన్లో చూస్తారని తెలియదు. మస్క్తో మాట్లాడాడు. సెల్ ఫోన్ పట్టురావడం కూడా ఇబ్బంది అయిపోతున్నాడు కొంతమందికి. ఏకంగా భవిష్యత్తులో బుర్రలో చిప్ పెట్టేస్తానన్నాడు. అతను బుర్రలో చిప్ పెట్టేస్తాడన్నాడు. ఊహించడం ఆలస్యం, కళ్ళ ముందు బైబిల్ కనబడుతూ ఉంటుందంట. సరే, వాటెవర్ ఇట్ మే బి, రైట్? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వాక్యం. Isaiah chapter 43 verse 2. Good. పొర్లి పారవు. నాలుగు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అక్కడ. ఒకటి, స్పందించవచ్చేం కాదు. పౌలు అన్నారు, సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలి. జాన్ వెస్లీ అంటున్నాను, స్త్రీలు మౌనంగా ఉండద్దు, పురుషులు మౌనంగా ఉండద్దు. అడిగినప్పుడు కాస్త స్పందిస్తే బాగుంటుంది, రైట్? నాలుగు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి జలములు, 2 నదులు, 3 అగ్ని, 4 జ్వాల. ఇంగ్లీష్లో ఇఫ్ యూ కాదు, ఇఫ్ యూ కాదు, వెన్ అంటే ఆత్మీయుల జీవితంలో ఖచ్చితంగా ఈ అనుభవాలు దాటాల్సిందే. ఒకవేళ కాదు, నాట్ పర్హాప్స్, అండ్ ఇఫ్ యూ కాదు, వెన్ యూ. వాస్తవంగా ఈ 4 అనుభవాలు ఇశ్రాయేలీయులను కూర్చిన ప్రవచనాలు. ఈ 4 అనుభవాలు ఇశ్రాయేలీయులు అనుభవించిన 4 రకాల ప్రభుత్వాలను సూచిస్తాయి. జలములు అంటే ఐగుప్తు, నదులు అంటే బాబిలోన్, అగ్ని అంటే మాదియా పారసీక, జ్వాలలు అంటే రోమన్ గవర్నమెంట్. ఈ 4 అనుభవాలను సూచిస్తాయి. వాస్తవంగా మనం అనుకుంటున్నట్లు జలములు, నదులు అని కాదు. వీటి 4టికి కూడా వేరే ఒక వర్తమానం ఉంది. 4 అనుభవాలను సూచించే ఒక వర్తమానం ఉంది. అక్షరానుసారంగా తీసుకుందాం. జలములలో బడి వెళ్ళేటప్పుడు దేవదూతను మీకు తోడుగా ఉంచుతాననో, లేకపోతే నా సేవకుడిని పాస్టర్ని మీతో పంపిస్తాననో చెప్పలేదు. జలములలో బడి దాటునప్పుడు సాక్షాత్తు నేనే నీకు తోడై ఉంటాను. ఈ ఒక్క మాటే చెప్తాను. జలములలో బడి వెళ్ళినప్పుడు సేవకుని కానీ, దేవదూతని కానీ, లేకపోతే
లేకపోతే నాకు నచ్చిన వాళ్ళని మెచ్చిన వాళ్ళని మీతో పాటు పంపిస్తాను, కంగారు వెళ్ళిపోమాకండి, అధైర్యపడమాకండి బాబు, ఆందోళన చెందొద్దు. ఓకే, ఎవరో ఒకరు ఉంటారులే అనలేదు దేవుడు. నేనే మీకు తోడై ఉంటాను. ఎంత గొప్ప భరోసా, ఎంత గొప్ప భరోసా. ఈ జూన్ నెల మా ప్రాంతాల్లో ఉన్న సంఘాలకు ప్రభు ఇచ్చిన వాగ్దానం, ఇర్మియాతో చెప్పిన మాట, వారికి భయపడకుము. ఇర్మియా గ్రంథం 1:8 వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. తెలుగు బైబిల్లో వారికి భయపడకుము, బట్ ఇన్ ఇంగ్లీష్ వారి ముఖములను చూసి భయపడదు. వాడు బుర్రమిసాలు పెట్టుకున్నాడా? భయపడవద్దు. వాడు చెంతనిప్పు లాంటి కళ్ళు ఉన్నాయా? భయపడద్దు. అక్క చూస్తే క్రూరంగా గయ్యాలికి అమ్మలా ఉందా? భయపడద్దు. వారి ముఖములను చూసి భయపడద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై. అంటే ఒక గొప్ప భరోసా, ఒక గొప్ప భరోసా. జలములలో పడి వెళ్ళేటప్పుడు నేనే నీకు తోడై ఉంటాను. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధ గ్రంథం అనేది కథలతో నింపబడే పుస్తకం కాదు, పుక్కిటి పురాణాలు కాదు, కవులు కల్పించిన చాతుర్యాలు అంతకంటే కాదు. కొంతమంది సేవకులు వాక్యం చెప్పేటప్పుడు దావీదు కథలు కనుక మనం చూస్తే అంటాడు, కథ కాదు. దావీదు, బెత్షెబా వీళ్ళందరూ కథా పాత్రలు కాదు. దావీదు హీరో, బెత్షెబా హీరోయిన్, అబీగైల్ డబుల్ హీరోయిన్, గొలియాతు విలను, ఇవి కాదు. వాళ్ళందరూ నిజమైన వ్యక్తులు. పరిశుద్ధ గ్రంథంలో సేవకులు వర్తమానం చెప్పేటప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నీవు నిలబడాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నీ కుటుంబాన్ని నిలబెట్టుకొని చూడాలి. దానికి ప్యారలల్గా మనం సరిపోల్చుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ ఎందుకు గ్రంథస్థం చేయబడి ఉన్నాయి బైబిల్లో? యుగాంతమందున్న మనకు, చెప్తానా, యుగాంతమందున్న మనకు ఉత్సాహం కలగడానికి కాదు, యుగాంతమందున మనకు ఉల్లాసం కలగడానికి కాదు, యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి. ఆ కథా వస్తువులు కాదవి, వాళ్ళందరూ అనుభవించిన నిజ చరిత్రలు. ఆ చరిత్ర భాగాలన్నీ సేవకుడు వాక్యానుసారంగా వ్యాఖ్యానిస్తూ ఉన్నప్పుడు, మర్మాలు తెలియపరుస్తున్నప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచొని మనం నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి, సరిదిద్దుకోవాల్సింది సరిదిద్దుకోవాలి, పొందుకోవాల్సింది పొందుకోవాలి. ఉదాహరణ, దేవుని పేరు పెట్టబడిన ఇశ్రాయేలు యొక్క అనుభవాలు ఇవి. ఇప్పుడు నేను మాట చెప్తాను. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తు నుండి కనాను దేశానికి వెళ్ళారు. ఐగుప్తు నుండి మాట్లాడండి అబ్బా. ఐగుప్తు నుండి కనాను. ప్రభు ప్రేరేపణను బట్టి ఈ సంవత్సరం జనవరి 15వ తారీఖున సంక్రాంతి పండుగ రోజున ఆత్మీయుల పరమ కనాను యాత్ర అనే సీరియల్ ఎపిసోడ్ ప్రారంభించిన వర్తమానం ఇశ్రాయేలీలు ప్రయాణించిన మజిలీలు చెప్తూ 14 మజిలీలు చెప్పి ఆపారు. ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలు వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఊరు, ఒక్కొక్క ప్రాంతం, వాటి ఆత్మీయ అర్థాలు ఏమిటి, ఏం జరిగిందని జనవరి 15వ తారీఖు ప్రారంభించి ఒక 14 మజిలీల గురించి చెప్పారు. 14 స్టేషన్స్ చెప్పారు. ఇంకా చెప్పాలి, ఆపేటారు కొంచెం. జనవరి 15 సంక్రాంతి పండుగ రోజే ఎందుకు చెప్పారని ఒక్కని చెప్తున్నారంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయలుదేరింది మొదటి నెల 15వ తారీఖు పస్కా పండుగ ఆచరించి ఆ మరుసటి రోజు బయలుదేరారు.
క్రీస్తు అనే పస్కా మన కొరకు వధించబడింది. మన భారతదేశానికి యాప్ట్గా ఉంటుంది. మొదటి నెల 17వ తారీఖు సంక్రాంతి పండుగని సరదాగా గుర్తుండిపోవాలని స్టార్ట్ చేశారు. నిర్గమ 33:3 ఉంటుంది అన్నమాట. మొదటి నెల 17వ తారీఖున పస్కా పండుగను ఆచరించి ఐగుప్తులో నుంచి బయలుదేరి రామెసేసు నుంచి బయలుదేరి. వినండి, వాళ్ళు భౌగోళికంగా ఐగుప్తు నుంచి కనాను దేశానికి వెళ్ళి చేరారు. రైట్ బ్రదర్? మనం ఆత్మీయ ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయలుదేరిన తర్వాత అనేక రకములైన జలములను దాటుతూ వెళ్ళారు. అనేక రకములైన జలములను దాటుతూ వెళ్ళారు. తెలిస్తే మీరు చెప్పచ్చు, బాగుంటుంది. అయ్యా కథేలే రెండేగా మనం గుర్తుంది. అయినా ప్రత్యేకమైన ఉన్నారు. మీ ఖర్చులు పెంచుకోవాలి. రెండైనా చెప్తారు ఆయన. మొట్టమొదట ఇశ్రాయేలు క్రాస్ అయింది ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం దాటిన తర్వాత మారా చేదైన నీళ్ళని దాటారు, ఫేస్ చేశారు. మారా మధురంగా మార్చబడిన తర్వాత బండలో నీళ్లు సెలయేరులుగా పారితే వాటిని క్రాస్ చేశారు. 4 యోర్దాను నదిలో నీళ్ళని క్రాస్ చేశారు. 5 మృత సముద్రాన్ని ఫేస్ చేశారు. మొత్తం మీద ఐగుప్తు అనే లోకము, పాపము, విగ్రహారాధన, సనాతనమైన సాంప్రదాయాలు వాటన్నింటిని విడిచిపెట్టి టువర్డ్స్ కనాను దేశానికి వెళ్ళేటప్పుడు ఇన్ని రకాల నీళ్ళను దాటుకుంటూ వెళ్ళారు. గమ్మత్తేంటో తెలుసా? పిదోము, రామశేషు ఆ పట్టణాలు కట్టింది ఎవరు? వీళ్ళే, దేవుడి ప్రజలే. 100 సంవత్సరాల స్వాస్థ్యాన్ని దేవుని కొరకు విడిచిపెట్టక తప్పదు. మీలో కొంతమంది అన్ని జనులు ఉన్నారు ఇక్కడ. అమ్మా ఉయ్యరమ్మ, తమరు అన్ని జనుల నుంచి వచ్చారు అంతేనా? పుట్టుకతో క్రైస్తవులు కాదు, అన్ని జనులు. మీకు ఎన్నో పద్ధతులు, సాంప్రదాయాలు, ఆస్తులు ఎన్నో ఉంటాయి. ప్రభు కొరకు అన్ని వదిలిపెట్టారా? కొన్ని వదిలిపెట్టారా? హరీష్ మాట తప్పదు, లాక్ చేయమంటారా? ఇశ్రాయేలీలు కూడా 100 సంవత్సరాలు ఎన్నో అనుబంధాలు, బాంధవ్యాలు ఉన్నాయి అక్కడ. ప్రభు కొరకు అన్ని విడిచిపెట్టి వాళ్ళ చేతులతో కట్టిన పట్టణాలు వదిలిపెట్టి వెళుతూ ఉన్న క్రమంలో అనేక రకములైన జలములను దాటుతూ కనానుకు వెళ్ళారు. మనం కూడా ఇన్ స్పిరిచువల్ రెల్మ్, ఆధ్యాత్మిక అనుభవాల్లో సాగుతున్న మనం కూడా ఏ రకాల నీళ్ళను దాటుకుంటూ, జలములను దాటుకుంటూ పరమ కణాలకు వెళ్ళి చేరాలి. క్రైస్తవ శుభప్రదమైన నిరీక్షణ ఏమిటి? క్రైస్తవ్యం యొక్క క్లైమాక్స్ ఏమిటి? నిత్య రాజ్యం, పరలోకం. అక్కడికి వెళ్ళి చేరాలంటే అనేక రకములైన జలములను దాటుతూ మనం వెళ్ళి చేరాలి. ఒక్క 4 రకాల నీళ్ళను గురించి స్పిరిచువల్ సెన్స్లో నేను మీకు తెలియపరుస్తాను. సాధ్యమైనంత వరకు త్వరగానే ముగిద్దామని ప్లాన్ చేస్తున్నాను. నేను ప్రారంభించాక స్పెల్ బౌండ్ చల్లట్టుగా ఉంటుందట. టైం అనేది తెలియదు అని అంటుంటారు. అని ఎవరో చెప్తే తెలిసింది నాకు. అందుకే తొందరపడి పాటల్లోకి వెళ్ళానా గమని బయటకు రాలేదు. ఇందులో ఉన్నానంటేనా గమని పాటల వైపు వెళ్ళను. ఎందుకంటే మల్టీ టాలెంట్స్ ఉంటే ఇదే ఇబ్బంది అనమాట. అందుకే
పాటలు ఎప్పుడు వింటారు కదా, వర్తమానం అయితేనే బాగుంటుంది అనుకుంటాం. అయినా ఆఖరిలో పాడతాడు, చరణం పాడతాడు. జలములలో బడి వద్దులే ఎత్తితే గట్టిగా తల్లి కూలి రాగలదు. ఎరుకో గోడలు కూల్చే క్రమంలో పాటలు పాడడానికి మిమ్మల్ని తీసుకెళ్ళి ఉంటే ఈ కూలి రాగానికి ఆ గోతులు మేంబడి వచ్చాం. ప్రభువు కొరకు ఎత్తితే గట్టిగా ఎత్తండి, ఉంటే ఉండిపోతే ఇదైతే చూపాలగా. నేను వెనక పాడితే ఈ స్పీకర్లు కాలిపోతాయని కొంచెం వెనక్కి తగ్గుతుందండి. అట్లా పాడి 2001 అక్టోబర్ 17వ తారీఖున వేరంకి లాకుల్లో పాడి నా స్వరపేటికి చీలిపోయింది. లోపల 6 నెలలు రక్తం వామిట్ చేస్తూ వచ్చాడు. నా దేవుని మహాకృప, పోగొట్టుకున్న స్వరాన్ని ప్రభు మరలా తిరిగి నాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. 4 రకాల నేలను గురించి మీకు చెప్తాను. మొదటి మాట, ఆత్మీయ దాహాన్ని తీర్చే నీళ్లు. ఆత్మీయ దాహాన్ని తీర్చే నీళ్లు చదువుతారు. యోహాను సువార్త మొదటి మాట, క్వెంచింగ్ వాటర్. క్వెంచింగ్ వాటర్. యోహాను సువార్త 4వ అధ్యాయం 13, 14, 17 చదువుతాను. అందుకు యేసు ఈ నీళ్లు తాగే ప్రతివాడు మరలా దప్పికొడతారు. సిస్టర్, నేనిచ్చే నీళ్లు తాగేవాడు ఎప్పటికీ దప్పికొనడు. నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉన్నదని ఆమెతో. అప్పుడు ఆమె ఏముంది? అస్తమాట్లు ఈ బావి దగ్గరకు రాలేకపోతున్నారంటే లేజీ ఫెలో. అన్ని మెషిన్లు వచ్చేసి నడుము నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు తిన్నది అరిగిస్తాము. సుఖంగా ఉందామని కారు కొనుక్కున్నాం. డాక్టర్ ఏమన్నాడు? ఆ కారులో గ్రౌండ్లో పెట్టి ఆ కార్ని గంటసేపు ఎండలో తిరగబడుతుంది. అర్థమైందా? సుఖంగా బ్రతుకుదామని కారు కొన్నాం. మీ తుంప దగ్గర సుఖం లేదు, నీ బతుకు లేదు అని చెప్పి ఎండలో తిరగమంటున్నారు డాక్టర్. అర్థమైందా? ఇల్లు ఊడ్చే పని లేదు, రోబో పెట్టేసారు. అట్లు తోమే పని లేదు, అట్లు ఉతికే పని లేదు, పిండే పని లేదు, జాడించే పని లేదు, ఐరన్ చేసే పని లేదు. ఇది రోగాలు వస్తాయంటే ఎందుకు రావు? అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, ఎక్కడ నొప్పి, అక్కడ ఒళ్ళు వస్తే కదా. అంటే బోతులేండి మగాళ్ళైనా ఆడవాళ్ళైనా. రైట్? అస్తమాట్లు నేను ఈ బావి దగ్గరికి రాలేకపోతున్నానండి. ఆ నీళ్ళు ఇది ఇస్తే ఒంటి కనుక ఒకేసారి 200 లీటర్లు తాగి పడుకుంటా ఇంట్లో. ప్రభు చెప్పిన మాట ఇంకొకసారి చదువుతాం. 13, 14. ఈ యాకోబు బావిలో నీళ్లు తాగే ప్రతి వాడు పదే తప్పికొంటాడు. నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ తప్పికొనడు. ఆ నీళ్లు అతనిలో ఊరేడి నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండును. స్తోత్రం చెప్పండి. సమరయ స్త్రీ, మన బైబిల్ స్టడీ లాగా అదేదో అన్నారు, గ్రూప్ డిస్కషన్ అయ్యారు. సమరయ స్త్రీ మంచిదా కాదా? ఆప్షన్ ఏ మంచిది, ఆప్షన్ బి చెడ్డది, ఆప్షన్ 3 లేడీస్ అందరూ అట్లాగే ఉంటారు కదండి, ఆప్షన్ డి మరేదైనా చెప్పండి. ఏంటిది చెప్పండి. ఏ మంచిది, బి చెడ్డది, 3
లేడీస్ అందరూ అలాగే ఉంటారు. డి అంతకు మించి. చెప్పండి ఏ ఆప్షన్ అమ్మా? పాస్టర్లు అందరూ అట్లాగే చెప్పారు, మంచిది కాదు మంచిది కాదు అనే చెప్పారు. కొంచెం చెప్పాలి. ఈ కాన్సెప్ట్ మీరు గమనిస్తే ఆ పేర ప్రారంభించేటప్పుడు యేసు సమరయ మీదుగా వెళ్ళవలసి వచ్చెను. వై? ఆకాశమందున్న తండ్రి ప్రణాళిక ఒక గ్రామం రక్షించబడాలంటే ఈ ఆఫీసర్ ద్వారానో ఆ అగ్రకులం నుంచి వచ్చిన ఆంటీ ద్వారానో కాదు. మీరందరూ అనుకుంటున్నట్లుగా ఓ కొలత, ఓ పతిత, ఇంకా మనం పచ్చిగా చెప్పాలి ఓ బజార్ది. ఎందుకంటే 5 భర్తలు మార్చేసి 6వ వాడి కోసం రిక్వెస్ట్ పెట్టింది వాట్సాప్. అంటే అప్డేటెడ్ వర్షన్ మాట్లాడుతున్నాను. అర్థమవుతుంది? కరెక్టా కాదు నేను చెప్పింది? ప్రభువే చెప్పారు ఆ మాట. ఆవిడ క్యారెక్టర్ అదే అనుకుంటున్నాను. వెళ్ళవలసి వచ్చెను అంటే ఆకాశమందున దేవుడు సమరయ ప్రాంతాల మీద ఒక దృష్టి నిలిపి ఎలాగైనా ఆ ప్రాంతాన్ని రక్షణలోకి తీసుకోవాలి అన్న ఉద్దేశంతో యేసు క్రీస్తు రక్షకుడు కాదు, లోక రక్షకుడు అనే విషయం తెలియపరచాలి. క్రిస్మస్ ప్రసంగాలప్పుడు చెప్తా ఉంటారు, దేవదూత దిగొచ్చి గొర్రెల కాపరులతో ఏం చెప్పిందో చెప్పండి. గబ్రియేలు దేవదూత దిగొచ్చి గొర్రెల కాపరులతో దేవదూత ఏం చెప్పారు ఆ రోజున? ఇదిగో దావీదు పట్టణం ముందు నేడు మీ కొరకు ఎవరమ్మా మీ కొరకు జస్ట్ ఎవరో లోకరక్షణ ఉన్నాయి. జస్ట్ రక్షకుడు అని చెప్పింది. యేసు క్రీస్తుని మొట్టమొదటిగా లోక రక్షకుడుగా గుర్తించింది సమరయ గ్రామస్తులు. వాళ్ళు డిక్లేర్ చేశారు ఆ రోజున, ఈయన మామూలు రక్షకుడు కాదు, లోక రక్షకుడు అనే మాట మనం అక్కడ చూస్తాం. ఈ 4వ అధ్యాయం సమరయ స్త్రీ గురించి మాట్లాడు. ఓకే, మనం అనుకున్నట్లు పతిత రాత్రంతా వ్యభిచార వృత్తిలో ఉంటుంది. అందరు పడుకున్నాక లేకపోతే అందరూ ఎవరి పనిలో వాడు ఉంటాక అప్పుడు మెట్ట మధ్యాహ్నం బావి దగ్గరకు వస్తారు. ఊళ్ళో చెరువులు లేవా? ఊళ్ళో వాడు రానివట్ల. ఇలాంటి బజార్ది ఈ చెరువులు అడుగు పెడితే ఈ చెరువు అంటూ అని చేత వద్దన్నారేమో. 3 ఈవిడికి యాకోబు బావి మీద మమకారం ఏమో. ఎందుకంటే కొంతమందికి కొన్ని మమకారాలు ఉంటాయి. ప్రభువులోకి వచ్చిన కొలగజ్జి సాగు, వాళ్ళకి సాంప్రదాయాలు సాగు అలా ఉంటారు. గజ్జి అట్లాగే ఉంటుంది. అందుకే డాక్టర్లు చెప్తారు గజ్జి మహా దురద, మొండి దురద అది పోదు, అది అట్లా ఉంటుంది. ప్రభువులోకి వచ్చిన గజ్జి అట్లాగే ఉంటుంది. మొత్తం మీద యాకోబు మీద ఈవిడికి మమకారము, ఉప్పు కారము, వాటెవర్ అక్కడికి వస్తాయి. ప్రభు వచ్చారు. శిష్యులు అన్నారు, బోధకుడా మెట్ట మధ్యాహ్నం అయింది, భోజనం తీసుకొస్తాం ఊళ్ళోకి వెళ్ళి అన్నారు. కానీ నాకు అర్థం కాదు, 12 మంది ఉన్నారు. 5 భోజనాలకు ఒక త్రెల్లి తీసుకురావచ్చుగా క్యారీ పెట్టేస్తారు. అరిటాకుల్లో పరమానంద శిష్యులు 12 మంది వెళ్ళారు. ప్రభుని ఒకడు వదిలిపెట్టి 12 మంది వెళ్ళిపోయారు. ఈలోగా సిస్టర్ గారు కడవెత్తుకు వచ్చింది. సిస్టర్ గారు వచ్చింది, యేసు ప్రభు చూసి. యేసు ప్రభు ఎలా ఉండేవారు? ఎంతో సుందరుడమ్మా, మనకెంతో నాకెంతో నీకెంతో సుందరుడమ్మా తాను, పాలతో కడిగిన నయనాలు గలవాడు. 10,000 మందిలో కూడా నా ప్రియుడిని నేను, అంతటి సౌందర్యవంతుడు నా ప్రభు. ఈ సంవత్సరం మా ఆల్బం కావ్యాలు పెట్టాడు. సౌందర్యపూర్ణుడా, సర్వలోకనాథుడా, రమ్యమైన పాలక, గొప్ప రక్షణకారక. అంత అద్భుతంగా ఉన్నాడు నా ప్రభు. ఇవేమనుకోవాలి? అప్ప అప్పగా దొరికాడు.
అనుకోవాలి. ఆవిడ వచ్చింది, బావికి అటువైపు ఆవిడ ఉంది, ఇటువైపు ప్రభు ఉన్నారు. నేను ఇప్పటికీ 25 సార్లు ఇశ్రాయేల్ దేశం వెళ్ళేసి వచ్చాను. ప్రతి సందు, ప్రతి గొంతి తెలుసు నాకు. ప్రతిసారి సుకారు గ్రామానికి వెళ్తాం. ఇప్పుడు ఆ సుకారు అనే పేరు పాలస్తీనా వాళ్ళ చేతిలో ఉంది. నాబ్లూస్ అని పేరు మార్చారు. ఇప్పటికీ ఆ బావిలో నీళ్లు ఉన్నాయి. ఆ బావిలో నీళ్లు చేరుకొని తాగి మరి వస్తుంది. దాని మీద ఒక పెద్ద చర్చి కట్టుకుంటున్నారు. ఇప్పటికీ ఆ నీళ్లు తాగాల్సి వస్తాం మేము అక్కడ. బావికి అటువైపు ఆవిడ, ఇటువైపు ప్రభు. వెంటనే ప్రభు అన్నారు, అమ్మా దాహం వేస్తుంది, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? వెంటనే ఆవిడ ఏమనాలి? కుర్రోడు మనల్ని మంచినీళ్ళు అడిగాడు, బొట్లో వేసేస్తామని అని అనుకోవాలి. వెంటనే ఏముందో తెలుసా? యూదులకి సమరయులకి సాంగత్యం ఉండకూడదని తెలీదా నీకు? అంటే స్టార్టింగ్ నుంచి చెప్తాను. షీ వాజ్ స్పిరిచువల్. She knows her customs. She knows Jewish customs. ఏ కస్టమ్స్? యేసు ప్రభు ఏక కుట్టు కలిగిన అంగీ వేసుకొని ఉంటాడు. అది చూసిన వెంటనే రబ్బూని. ఇప్పుడు నేను లాంచి వేసుకున్నాను, సేవ ఇది వేసుకోగానే నన్ను ఏమని గుర్తుపడతాడు? మా ప్రాంతాల్లో ఇక్కడ కాదు, ఇక్కడ చెడ్డి వేసుకొని వచ్చుకున్నా వాక్యం చెప్పేస్తున్నారు పాస్టర్. నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఓకే, మన దేశంలో ఒక లాంచ్ వేసుకున్నాడంటే పాస్టర్ అని. యేసు ప్రభు చూసింది, ఇతడు రబ్బూని ఉన్నట్టున్నాడు, మత బోధకుడు ఉన్నట్టున్నాడు, యూదుల మత బోధకుడు ఉన్నట్టున్నాడు. మత బోధకుడు అయి ఉండి ఒక ఆడపిల్లతో మాట్లాడతావా? మీ యొక్క చట్టం ఏంటో తెలుసా నీకు? ఒక రబ్బూని ఆడపిల్లతో మాట్లాడితే వెలుపటి చీకట్లో వేయాలి, గేహాన్నా. ఎబ్రీ భాషలో వెలుపటి చీకటిని గేహాన్నా అంటారు. ఎవడాడు ఆడపిల్ల కనబడుతూ జొలుగార్చుకొని మంచినీళ్ళు అడుగుతావా? అసలు నీ యూనిఫామ్ ఏంటి, నీ బుద్ధి ఏమిటి? సేవకు వచ్చావా లేకపోతే ఇట్లాంటి పటాయించడానికి వచ్చావా అన్నట్లుగా చూశారు. ఎంత స్పిరిచువల్. ఆ కుర్రోడిని కాపాడదాం అనుకుంది, తనను తాను కాపాడుకోవాలనుకుంది. అందుకే మొదటి మాటలోనే మంచినీళ్ళు అడక్క మునిపే, హే యూదులకి సమరయులకి సాంగత్యం ఉండకూడదని నీకు తెలీదా? మొదటి మాటలో కట్ చేసేసింది. ఇప్పుడు చెప్పండి, స్పిరిచువల్లా లేకపోతే బజార్గా? ఈ కుర్రాడిని కాపాడదాం అనుకుంది. సేవ యొక్క లక్షణాలు తెలియకుండానే వచ్చేసావా? అసలు సేవకుడికి ఉండాల్సిన ప్రైమరీ స్టెప్స్ ఏంటో తెలుసా నీకు? బాబు డ్రెస్సులో ఉన్నావు, ఆడపిల్లతో మాట్లాడుకుంటే ఎవరైనా కాపాడతావు అంటే సుప్రభు రెండో మాట ఏమన్నా తెలుసా? అమ్మా మీరు గమనించండి, తెలుగు బైబిల్లో ఆ పదానికి ఈ పదానికి మధ్యలో అంత స్పేస్ ఎక్కడ ఉండదు పరిశుద్ధ గ్రంథం అంతట్లో. తెలుగు బైబిల్లో ఈ పదానికి అటు ఇటు చాలా స్పేస్ వదిలేసి ఉంటుంది. చూడండి కావాలంటే, అమ్మా దేవుని వరమును అని మళ్ళా చదవమ్మా. ఎన్నో వాక్యం? 10వ వాక్యం చూడండి జాగ్రత్తగా. ఏంటమ్మా? కాదు, నన్ను అడుగుతున్నవాడెవడు? ఆ తర్వాత ఎంత పెద్ద వ్యాఖ్యానం ఉంది అక్కడ, ఎంత పెద్ద సెంటెన్స్ ఉంది అక్కడ. కట్ చేశాడు ప్రభు. అదేంటో తెలుసా? నీవు దేవుని వరంతో మాట్లాడుతున్నావు, అదేంటో తెలిస్తే నువ్వు మరలా కట్ చేయి, జాగ్రత్త. ఎంత సెంటెన్స్ కానీ కావాలని ప్రభు, అమ్మా నీవు దేవుని వరమును అని, నీవు దేవుని వరమును అనుమానిస్తున్నావు అంటే నన్ను దేవుని వరమై ఉన్న నన్ను నీవు ఏదో మాట్లాడిపోయి, దేవుడు చూడండి ఎంత స్పేస్ వదిలేసాడు పరిశుద్ధాత్ముడు అక్కడ. నీళ్ళని
ఎప్పుడైతే దేవుని వరం అనే స్పిరిచువల్ మాట ప్రభు నోటొచ్చిందో సార్ ఏం చేసి స్టార్ట్ చేసిన సిస్టర్ గారు? అప్పుడు ఆ స్త్రీ, ఆ. అయ్యా, నాకు మొదటి మాటలో కట్ చేసావుగా, సమరయులకి యూదులకి సాంగత్యం లేదు చివరిగా ఏదో నీళ్ళు చదువుకుంటున్నావుగా, మరి ఇప్పుడేందుకు కొనసాగిస్తున్నావు? శివ స్పిరిచువల్. ఎప్పుడైతే యేసు ప్రభు నోట ఆధ్యాత్మిక పదం ఒకటి వచ్చిందో, దేవుని వరం అనే మాట వచ్చిందో, ఏదో చెప్పబోయేది నాకు, ఎందుకు ఆపేసాడు, ఏదో తెలుసుకున్నాం అని. అమ్మా అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే. ఆ జీవజలము ఎలాగ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి ఏ తండ్రి? స్టార్టింగ్ ఏమన్నావమ్మా? స్టార్టింగ్ ఏమన్నావు? యూదులకి సమరయులకి. ఇప్పుడు ఏమంటుంది? అంటే మీరు చూసారా స్పిరిచువల్ స్టార్టింగ్ కట్ చేయండి, యూదులకి సమరయులకి సాంగత్యం లేదు వరకు ఇన్ని మాటలు మాట్లాడి మన తండ్రి, మన పితరులు, మన అని స్టార్ట్ చేసి గమనించండి. ప్రభు చెప్పారు, ఆవిడలో ఉన్న స్పిరిచువల్ థర్స్టింగ్, ఆధ్యాత్మిక ఆకలి దప్పికని గుర్తుపట్టి ప్రభు అంటారు, నేనిచ్చే నీళ్లు తాగేవాడు జీవజలము నిత్య జీవమునకై అతనిలో ఎప్పటికీ ఊరుతున్న నీళ్లుగా ఉంటాయి. వెంటనే ఆవిడ అడిగింది, నాకు ఇచ్చే నా నీళ్ళు. ప్రభు అన్నారు, మీ భర్తను తీసుకున్నాను, నాకు భర్త లేడు. వెంటనే ప్రభు ఏమన్నాడు? ఎస్, సత్యమే చెప్పు. ఇప్పటికి 5గురితో పంచాంగం ఆడేశావు, ఇప్పుడు 6వ వాడికి. ఇప్పుడు వినండి, మన ప్రాంతాల్లో ఆవిడ క్యారెక్టర్ని ఇప్పటికీ 5గురితో తిరిగావు, 6వ వాడి లైన్లో పెడుతున్నావు అని అన్న వెంటనే ఒక పతిత అయితే, ఒక బజారు మనిషి అయితే వాళ్ళ భాష ఎట్లుంటుంది? మీరు నటించమాకండి, ఇండియా నుంచే వచ్చింది అందరూ. ఏమంటుంది తెలుసా? ఒరే నేను ఎంతమందితో తెలిసా, నీకెందుకు ఎంతమంది మరే మగాడు అయితే నువ్వు ఎక్కడే ఉండరా, మా వాళ్ళని తీసుకొస్తాను. అవునా కాదా? నీళ్ళ పప్పుల దగ్గర అంతేనా కాదా? మాట్లాడండి అని మర్చిపోకూడదు. అరే నువ్వు మాకు ఎక్కడ ఉండరా, నేను ఎంతమంది నీకెందుకు, ఎవడరా నువ్వు దొంగ ఎక్కడి నుంచి వచ్చింది, అరే నీ కొలబెట్టి నీ మతమేంటి, నీ జాతి అనాలి. ఎప్పుడైతే ప్రభు క్యారెక్టర్ మొత్తం బయట పెట్టాడో వెంటనే ఇవేమో తెలుసా? సార్ నన్ను ఆరాధనకి ఎక్కడికి వెళ్ళమంటారు? ఆరాధన సంగతి పక్కన పెట్టాం, 5గురు భర్తల సంగతి మాట్లాడమంటే ప్రభు మాట్లాడమంటే ఇదేమిటి తెలుసా? ఆరాధనకి ఎక్కడికి వెళ్ళమంటారు సార్? ప్రభు ఏదో చెప్పేలోపే ఆవిడే అంటది, మీరేమో నది దాటి యెరూషలేముకి రమ్మంటున్నారు, మన పితరులేమో ఈ కొండ మీద చర్చి కట్టారు, ఆరాధనకి ఎక్కడికి వెళ్ళమంటారండి నన్ను? ఇప్పుడు చెప్పండి, స్పిరిచువల్ బజార్ కదా? చివరికి ఏముందో తెలుసా? వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ప్రభు అన్నారు, నీతో మాట్లాడుచున్న నేనే ఆ మెస్సయ్య. హల్లెలూయా. ఎక్స్పెక్ట్ చేశాను అదేమి చెప్తారేమోనని, నా నమ్మకాన్ని బొమ్మ చేశారు మీరు. హల్లెలూయా చెప్పండి ఒకసారి, వినండి. చరిత్రతో చెప్పారంటే, నేనిచ్చే నీళ్లు తాగితే ఆ నీళ్లు నిత్య జీవమునకై ఎల్లప్పుడూ ఉబుకుతానే ఉంటాయి. క్రైస్తవ్యంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు మొట్టమొదట దాటాల్సిన నీళ్లు ఈ నీళ్లు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రం పరలోకానికి వెళ్ళిపోరు, క్రైస్తవ పేరు పెట్టుకున్నంత మాత్రం పరలోకానికి వెళ్ళిపోరు. మొట్టమొదటిగా ఈ నీళ్లు తాగి తీరాలి. మీలో ఎంతమంది తాగి ఉన్నారో నాకైతే తెలియదు, ఎంతమంది క్రాస్ అయ్యారో నాకైతే తెలియదు. చాలా మంది దశాబ్దాల పాటు 15 వచ్చే సంవత్సరానికి సిల్వర్ జూబిలీ జరుపుకుపోతున్నారు. ఎంతకాలం మీరు ఈ నీళ్ళ మీదుగా వెళుతున్నారు, వస్తున్నారు, కానీ ఈ నీళ్లు దాటినప్పుడు మీరు ఆ నీళ్లు తాగేరా? ప్రభు అంటారు, నేనిచ్చే నీళ్లు తాగితే ఆ నీళ్లు నిత్య జీవమునకై ఎప్పుడు ఊరుతానే ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దీన్ని అన్నాను, క్వెంచింగ్ వాటర్.
మీకు ఒక మాట చెప్తాను. వినండి చాలు, తర్వాత యూట్యూబ్లో ఉంటాయి. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడతారు. ఒక ప్రజాప్రతినిధి అనుకుందాం, ఫినాన్షియల్ మినిస్టర్, కందాకే మంత్రి, ఇథియోపియా రాణి దగ్గర ఫినాన్షియల్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి. గమనించండి, ఇథియోపియా నుండి యెరూషలేముకి ఏటేటా దూరమైన, భారమైన, ఖర్చుతో కూడుకున్న పనైనా, కులం కాకపోయినా, ఆ మతస్థుడు కాకపోయినా, ఏటేటా ఇథియోపియా నుండి యెరూషలేముకి వస్తాడు. ఏటేటా, గుర్తుపెట్టుకోండి, ఏటేటా ప్రతి ఏటా వస్తాడు. నేను రాసుకున్న మాటలు ఇక్కడ, రిలీజియస్టిక్ పీపుల్, రిలీజియస్ పర్సన్, భక్తి కలిగినోడు. భక్తి ఉంటే పరలోకానికి వెళ్ళరు సుమి, భక్తి ఉంటే పరలోకానికి వెళ్ళరు. ఏటేటా యెరూషలేము వస్తాడు. పస్కా పండుగ ముగించిన తర్వాత రథంలో వెళ్ళేటప్పుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతాడు. మంచోడు. చందమామ, బొమ్మరీలు కథలు చదవడు, సినిమా పుస్తకాలు చదవడు, సెల్ ఫోన్లో పెచ్చపాటి డ్రామాలు ఆడుకోడు, ఏముండవు, బైబిలే చదువుతుంటాడు. భక్తిగా, రిలీజియస్, భక్తి కలిగిన ఏటేటా వస్తుంటాడు. ఓ సంవత్సరం యెరూషలేముకి వచ్చాడు. తిరుగు ప్రయాణంలో యెషయా గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్తున్నాడు. మంచోడు, భక్తి కలిగిన. తిరుగుబోతుగాడు, తాగుబోతుగాడు, లంచాలు తీసుకునేవాడు కాదు, లంచాలు తీసుకొని మంచాలు వేసేవాడు కాదు. అది మంచోడు, భక్తి కలిగిన. భక్తులు పరలోకానికి వెళ్ళరు సుమి, భక్తులు పరలోకానికి వెళ్ళరు. వాక్యానుసారమైన భక్తి చేస్తేనే పరలోకానికి వెళ్ళేది. మనకంటే మడిగట్టుకొని తడిబట్టల మీద పొళ్ళు దండాలు పెట్టే భక్తులు లేరా లోకంలో? క్రైస్తవుల కంటే నిష్ఠ కలిగిన అన్ని జనులు లేరా లోకంలో? కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరూ పరలోకానికి రారే. వాక్యానుసారమైన భక్తి చేయాలి. నీకు నచ్చిన భక్తి కాదు. అననీయ ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున అందరి వలన సాక్ష్యం పొందినోడు. ఏ పద్ధతి చొప్పున? నీకు ఒక సాక్ష్యం కావాలి అంటే నీ యాక్టివిటీని బట్టి కాదు సుమే, వాక్యానుసారమైన యాక్టివిటీ ఉంటుంటేనే. ఏటేటా వస్తాడు. ఇలాగా ఫిలిప్తో పరిశుద్ధాత్ముడు చెప్పాడు, వెళ్ళి కలుసుకున్నాడు. రథంలో వెళుతూ ఉన్నాడు. కందకి మంత్రి రథం వెంట పరిగెడుతూ అయ్యారు సార్ మీరు చదువుతుంది, మీకు ఏమైనా అర్థమవుతుందా? అసలు ఆయన ఏం చదువుతున్నాడు ఈయనకెట్లా తెలుసు? రథంలో కూర్చున్న వ్యక్తి ఏం చదువుతున్నాడు తినకెలా తెలుసు? పరిశుద్ధాత్ముడు చెప్పాడు తనకి. ఓకే, రథం వెంట పరిగెడుతూ సార్ మీరు చదివేది ఏమన్నా మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఒక దేశానికి ఆర్థిక శాఖ మంత్రి అలాంటి వ్యక్తిని సాదా సేద రోడ్ల వెంబడి సువార్త సేవ చేసుకునేవాడు వెళ్ళి మీరు చదివేది మీకు ఏమైనా అర్థమవుతుందా అని అడిగితే ఇంకేమన్నా ఉందా? మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. విమానంలో వెళ్తున్నారు ఎవరు? మన భారతదేశ ఆర్థిక శాఖ, లేకపోతే మీ దేశం సంగతి చెప్తున్నాం. ఇక్కడ ఎవరు ఆర్థిక శాఖ మంత్రి? ఎవరో ఒకడు. ఆయన ఏదో పుస్తకం చదువుకుంటూ వెళ్తున్నాడు విమానం. ఆవిడగా ఎయిర్ హోస్టెస్ వచ్చి సార్ ఫినాన్షియల్ ఆఫీసర్ మీరు చదువుతుంటే మీకు ఏమైనా అర్థమవుతుందా అని అన్నారు. ఎవరైనా నన్ను అడుగుతాడు, ఎయిర్ హోస్టెస్ డోర్ తీస్తూ తమ్ముడు అంటాడు. నేనేం చదువుకుంటే నీకెందుకు అంట, అవునా కదా? అంతేగాని అవును ఎయిర్ హోస్టెస్ రెస్పెక్టబుల్, మీరు అక్కడ చాలా మంచి, మీరు ఆడుతారు అనుకోలేదు కథలో కూడా. నాకు అర్థం కాదు, నువ్వు చదివి చెప్పమంటాడా? డోర్ తీస్తే అంతాడు, ఒక తను బయటకు వేస్తాడు దాన్ని. ఒక ఆర్థిక శాఖ మంత్రి రథంలో వెళుతూ ఏదో చదువుకుంటూ వెళుతుంటే దైవజనుడు మీరు ఏం చదువుతుంది? దైవజనుడు అన్నాడు, విశ్వాసం కనుక చదువుకుంటున్నాను. మీలాంటి సేవకులు వ్యాఖ్యానం చేయాలి, మీలాంటి సేవకులు మర్మాలు తెలియపరచాలి. ఇవాళ మనం ఒక మర్మం మాట్లాడుకున్నాం, ప్యారడైజ్.
ఇట్స్ గ్రేట్ మిస్టరీ. అవునా కాదు? వాక్యం అనేది 3 రకాలు. అందరూ చదువుకునేది వాక్యం, వ్యాఖ్యానించేది సేవకుడు. మర్మం అనేది ఉంది. మర్మం అది 1000 మందిలోనో 10,000 మందిలోనో ఒక్కళ్ళో ఇద్దరో చెప్పేది మర్మం. దాన్నే మిస్టరీ అంటారు. అందరికీ తెలిసింది సీక్రెట్ అటువంటి, మీకు అందరికీ తెలిసింది సీక్రెట్ అటువంటి, ఒక్కడికి తెలిసిందే సీక్రెట్ అంటారు. అట్లాగే వాళ్ళ సమాజంలో అందరు వాక్యం చదువుకుంటున్నారు. 1,000 మంది అక్కడ ఉన్నదాన్ని లౌకిక జ్ఞానాన్ని బట్టి, వాక్చాతుర్యాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వ్యాఖ్యానిస్తున్నారు. కానీ చదువుకోవడం కంటే, వ్యాఖ్యానించడం కంటే మర్మాలు తెలియపరచడం అనేది గ్రేట్ జాబ్. ఇది ఎవరికి తెలియపరచబడుతుంది? ఎవరికి తెలియపరచబడతాయి మర్మాలు? చెప్తాను. చెప్పండి. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? 12 మంది. ఈ 12 మందికి మర్మాలు తెలియవు. గెత్సెమనే తోటకు వెళ్ళబోతున్నారు మరి కొద్దిసేపట్లో. రొట్టె ద్రాక్ష రసాన్ని పంచబోతున్నారు ప్రభు. పంచబోతూ మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని అన్నారు. అందరూ అన్నారు, ప్రభువా నేనా 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 నేనా? వీడు కొంచెం డిఫరెంట్గా అడుగుతాడు. ఎవడో దొంగ సచ్చినోడు ఏమని అడిగాడు? ఏమని అన్నాడు? నేను కాదు కదా. సో అందరూ ఏమన్నారు? నేనా 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 అని. వీటన్నీ తెలుసు. దొంగ సచ్చినోడు ఆల్రెడీ బేరం పెట్టేసి వచ్చాడు. వెళ్ళినాడు అడ్వాన్స్ కింద టోకెన్ అడ్వాన్స్ తెచ్చుకొని ఉన్నాడు. అన్నాడు డిఫరెంట్గా అడుగుతాడు. నేను కాదు కదా. సరే, ఈ డిస్కషన్ జరిగేటప్పుడు పేతురు సహా పరలోకపు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? పేతురు సహా యోహాను అడుగుతున్నాడు. యేసయ్య భుజం మీద ఆనుకొని ఉన్న యోహాను అడుగుతున్నాడు. ఎవరంట? నాకే తెలుసు అంటే మీరు ఆయన నీకేమో చెప్పు. ఆయన నిన్ను ప్రేమించాడు కదా. నేను నిన్ను ప్రేమించలేదా? నేను ఎక్కడ ప్రేమించాను? 3 సార్లు దొరికాడు. ప్రేమిస్తున్నావు లేదా? ప్రేమిస్తున్నావు లేదా? నన్నేమో తెప్పి పొడిచాడు, నిన్నేమో రియలిస్టిక్గా ఆయన ప్రేమించాడు. ఆ ప్రేమించిన వాళ్ళు మర్మాలు చెప్పుకోకుండా ఉంటారు. అంటే మర్మాలు ఎవరికి చెల్లిపోతాయి? ఎవరైతే యేసు ప్రభు భుజం మీద ఆనుకుని ఉంటారో, ఏ సేవకుడైతే రాత్రి మగడు ప్రభు భుజం మీద ఆనుకుంటాడో, ఏ సేవకుడైతే గంటల తరబడి పరిశుద్ధాత్మతో గడుపుతాడో, ఆ సేవకుడే మర్మాలు చెప్పగలడు. మిగతా 10,000 మంది పాస్టర్లు వ్యాఖ్యానం చేయొచ్చు. వాక్చాతుర్యాన్ని బట్టి, లౌకిక జ్ఞానాన్ని బట్టి, తనకున్న చదువు సంఖ్యను బట్టి డ్రామాటిక్గా చెప్పగలరు. మర్మాలు తెలియాలి. ఫిలిప్ ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ఈ ఆర్థిక శాఖ మంత్రి ఏమంటాడు తెలుసా? ఏమంటే నీళ్లు ఉన్నాయి ఇక్కడ, బాప్తిస్మడానికి నాకు ఏమైనా ఆటంకువా? నీళ్లు ఉన్నాయి ఇక్కడ. మీకు ఇప్పుడు ఎక్కదొచ్చింది ఏంటంటే, ఈ కందాకే మంత్రి ప్రతి సంవత్సరం ఈ చెరువు మీదుగానే వెళ్తాడు, చెరువు మీదుగానే వెళ్తాడు, చెరువు మీదుగానే ఇథియోపియా వెళ్తాడు, చెరువు మీదుగానే యెరూషలేము వెళ్తాడు. ప్రతి సంవత్సరం ఆ నది మీదుగానే వెళ్తాడు. కానీ ఏ రోజు నదిలో దిగి బాప్తిసం పొందినోడు కాదు. దాటాలి. చాలా మంది దశాబ్దాల పాటు ఇట్లాంటి సభలకు వస్తారు, దశాబ్దాల పాటు యాన్యువల్ కన్వెన్షన్స్కి వస్తారు, దశాబ్దాల పాటు ఫెలోషిప్ ఫాలో అవుతారు. బాప్తిసం పొందావా? అది కూడా వాక్యానుసారమైన బాప్తిసం పొందావా? నిత్య జీవానికి వెళ్ళి చేరాలంటే నీలో ఆత్మ సంబంధమైన దప్పిక దాహం ఉందా? అందుకే కోరహు కుమారులు అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీకోసం నా ప్రాణం దప్పి ఉంచున్నది. నీతి నిమిత్తమైన ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు.
నీతి నిమిత్తమైన ఆకలి దప్పిక గలవారు. ఈవిడ సమరయ స్త్రీ నీతి నిమిత్తమైన ఆకలి దప్పులు కలిగినది కనుకనే మొదటి మాటలో కట్ చేసిన రెండో మాటకి అల్లుకుంది. మొత్తం మీద తన ఆశ తీర్చుకుంది. యేసు ప్రభుని గురించి గ్రామంలో చెప్పింది. గ్రామస్తులందరూ వచ్చి ప్రభుని అడిగారు, కాడా మా ఊళ్ళో 2 రోజులు కూడా పెడతానన్నా. నేనున్నానే, నా క్షణం తీరుకుండదు, దమ్మిడి ఆదాయం. ఎవరైనా 2 రోజులు సభలు అడిగారు అనుకోండి, ఖాళీ లేదు, ఒకరోజు రావడానికి ఖాళీ లేదు. ఇక్కడ అంత బిజీ, మరి అంత తగలంటే పని ఉన్నాయి. నా ప్రభు ఎంత సంస్కారవంతుడు. ఆ గ్రామస్తులు 2 రోజులు కోటాలు పెట్టి 2 రోజులు కోటాలు అయిపోయాయి. 3వ రోజు ఉదయాన్నే ప్రభు ప్రార్థన చేసి బయలుదేరుతుంటే ఊళ్ళో వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? హలో, నీ మాటని బట్టి కాక 2 రోజుల క్రితం నువ్వు పిలిస్తే వచ్చాను కదా, ఈ 2 రోజుల సభలో మాకు తెలియదు ఏంటంటే ఈయన మామూలు రక్షకుడు కాదు, లోక రక్షకుడు. స్తోత్రం చెప్పండి. నీలో ఉన్న నిత్య జీవపు నీళ్లు అనేకులు తృప్తిపరచాలి. విశ్వసించు వారి కడుపులో ఉన్న జీవజల నదులు పొంగి పారాలి. ఆ పారుతున్న క్రమంలో అనేకులు తృప్తిపరచబడుతుంది కాక. రెండో మాట చెప్పండి. మొదటి మాట ఏమన్నాను? క్వెంచింగ్ వాటర్. 2 క్వైట్ వాటర్. ఇవి దాటాలి. మొదటిది ఇది, రెండో నీళ్ళు. ఇశ్రాయేలీయులు ఎన్ని నీళ్ళు దాటినని చెప్పారు? ఎర్ర సముద్రం, మారా, బనలో నీళ్లు, యోర్దాను నీళ్లు, మృత సముద్రపు నీళ్లు దాటి ఫేస్ చేశారు. 23వ కీర్తన 2వ వాక్యం. 23వ కీర్తన 2వ వాక్యం. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేసెను, శాంతికరమైన జలముల యొక్క స్టిల్ వాటర్. శాంతికరమైన జలములు. ఆగస్ట్ 30 అనుకుంటాను గత సంవత్సరం ఆగస్టు 30వ తారీఖున నేను ఎనిగేది ఈ 23వ కీర్తన దావీదు ఎక్కడ కూర్చొని రాశాడో చెప్పాడు. మరలా చెప్తున్నాను, 100 ఏళ్లలో అట్లాంటి విషయాలు చెప్పలేము. ఎనిగేది అనే చోట దావీదు నుంచొని అక్కడ రాసిన మాట. ఆగస్టు 30, 2025 అనుకున్నాను. ఎనిగేది అని ఉంటుంది. అసలు మామూలు మరో సీక్రెట్స్ కదా. ఈ ఎనిగేదిలో 3 రకాల నీళ్లు ఉన్నాయి. ఒకటి సున్నపురాతి కొండల మీద నుంచి పడుతుంది. అక్కడికి వెళ్ళి నుంచున్నాం అనుకోండి, పొర బద్దలైపోతున్నారు ఆ పై నుంచి పడే నీళ్ళకి. అక్కడ కాదట. ఇంకొన్ని నీళ్ళు పోతా ఉంటాయి, అక్కడ కాదట. 3వ నీళ్ళు ఆ ఎనిగేది దగ్గరే ఒక చోట ప్రశాంతంగా ఉంటాయి నీళ్ళు. తావి అంటారు స్టిల్ వాటర్. పై నుంచి పడి బుర్ర బద్దలు కొట్టే నీళ్ళు కాదు, అలాగని పారుతూ కలుషితమైన నీళ్ళు కాదు. ఫ్రెష్ వాటర్ అండ్ స్టిల్ వాటర్ అంటే శాంతికరమైన. తెలుగులో శాంతి అని పెట్టారు, కానీ ఇంగ్లీష్లో ప్రతి చోట సమాధానం ఉంటుంది. తెలుగులో నా శాంతిని మీకు, నా శాంతినే నీకు అన్నాడు. ఇంగ్లీష్లో 3 ఒకే ఉంటాయి. 1 సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను. 2 నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను. 3 లోకం ఇచ్చేటటువంటి సమాధానం. మొదటి మాట జనరల్ పీస్. 2 ఇట్స్ మైండ్ పీస్. నా సమాధానం, నాట్ సమ్వన్ ఎల్స్. 3 నాట్ సిమిలర్ వన్, లోకం ఇచ్చేటటువంటిది కాదు. ఇట్స్ మైండ్ అండ్ ఇట్స్ సూపర్ న్యాచురల్, సుప్రీం, నాట్ సిమిలర్ వన్. దేవునికి మహిమ కలుగును కాక. 2 దేవుని బిడ్డలు ఖచ్చితంగా సమాధానకరమైన జలములు దాటాలి.
ఇఫ్ యూ కాదు, ఇఫ్ యూ కాదు, వెన్ యూ. ఖచ్చితంగా. అయ్యారు ఎక్కడుందండి సమాధానం? ఎక్కడుంది సమాధానం? నిజమే, నిజమే. ఏ దేశాన్ని గురించి చెప్పాలి మీకు? భారతదేశం పాకిస్తాన్ అంటే బాగోదు, అట్లాగని ఇజ్రాయేల్ పాలస్తీన్ అంటే అది బాగోదు. ఏ దేశం గురించి చెప్తాము? ఉదాహరణగా చపాతి మొహం చైనా వాడు, వాడు పది మొహం వాళ్ళు కిమ్ మొహం నార్త్ కొరియా వాడు. వీళ్ళిద్దరికీ ట్రంప్ తాత, హే 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 చపాతి మొహం చైనా కమ్, ఒరే ఒరే నార్త్ కొరియా పది తలకాడు అనుకుంటా సమాధానం చర్చలు. ఏం చర్చలది? పీస్ మీటింగ్. ఏ మీటింగ్? మాట్లాడలేక మీరు ఎందుకు సమస్య సమాధానం ఉన్నక్కర్లేదు. అది దబాయించమాకను. శాంతి గురించి మాట్లాడుతూ దబాయిస్తున్నాడు. ఏ చర్చలో? సమాధానం, శాంతి చర్చ, శాంతి ఒప్పందం. గమ్మత్తు చెప్పనా? ఈ చైనా వాడు వెళుతూ 1,00,000 కోట్లు తుపాకులు మనమని చెప్పేసి వెళ్ళాడు. ఎక్కడికి? మరి 1,00,000 కోట్ల రూపాయల తుపాకులు ఎందుకు కొన్నాడు? వాడు కిమ్మేనాడు, నార్త్ కొరియా వాడు. వాడు 10 తలకాయవాడు 2,00,000 కోట్ల రూపాయలకి రష్యా వాడి దగ్గర తుపాకులు కొనమని చెప్పి డబ్బులు ఇచ్చి పీస్ మీటింగ్కి వెళ్ళాడు. రేపు మీరు వెళ్ళింది అక్కడికి వెళ్ళింది ఏమి లేదు, ఎట్లాగే పెట్టుంటారు. మీకేమో వాక్యం వింటున్నారో అటు పులిహోరం చూస్తారో నాకు అర్థం కాదు. మీకు ఎలా కట్నేసుంటే బాగుంటుంది. మరి అక్కడికి వెళ్ళి 4 బిస్కెట్లు తిన్నారు, కాఫీ తాగారు. వాడు నార్త్ కొరియా వాడేమో ఇంత పెద్ద సొట్టు పెట్టాడు అన్నాడు. సమాధానం లేదు, ఏమి బొక్క లేదు, మోసం లేదు, వెళ్ళిపోయాడు. మనతో పాపం రేపు మీరు సమాధానం చర్చలకు వెళ్ళి మీరు ఏటో చేసి ఎక్కడుంది సమాధానం? అన్నదమ్ముల మధ్యలో సమాధానం ఉందా? అక్క చెల్లెల మధ్యలో సమాధానం ఉందా? తండ్రి పిల్లల మధ్యలో సమాధానం ఉందా? అత్త, అది ఈ సృష్టిలో జరగదులేదు. అది ఈ సృష్టిలో జరగదు. వదిలేసింది ఆ పాయింట్ వేస్ట్. ఎక్కడ పాస్టర్ గారికి సంఘానికి సమాధానం ఉందా? ఉందమ్మా? మా అన్న చెప్తా ఉంటాడు, సంఘానికి పాస్టర్ గారికి అస్సలు సమాధానం ఉందంట. పాటలు పాడినంతసేపు పాడతారంట, వాళ్ళు ఇష్టం వచ్చిన పాటలు పాడుకుంటారంట. పాస్టర్ గారు అన్నాడంట, అది వద్దులే ఈ పాట పాడే అయిపోగానే ఆయన ప్రసంగాన్ని పిలుస్తాడా? ఆయన ప్రసంగానికి లెగడం ఆలస్యం. ఇటో 10 మంది, అటో 10 మంది, అటో 10 మంది పోతారు. ఇక ప్రతి వారం పొడి మీరు ఒక మార్గంలో వెళ్ళిపోతే దేవుడు నాకు 7 మార్గాలు తెలుస్తాడు. బండిరా వాళ్ళు ఎంత నువ్వు ఉన్నదే మూసుకుంటున్నావు. నీకు 7 మార్గాలు తెలిసేదా? నువ్వు ఉన్నదే మూసుకుంటున్నావు అని అంటాడు. ఒకసారి ఒక ఆంటీ ఒక్కటే మిగిలింది, ఒక్క గొర్రె మిగిలింది. ఆంటీ ముందు కూర్చొని పెద్ద ముసుకేసుకోవచ్చు. అందరూ వెళ్ళిపోయారు. 2 పాయింట్లు చెప్పాడు ప్రసంగం. చెప్పి మిగతా 2 పాయింట్లు కూడా అవగొట్టేస్తుంటే బాగుండేది. మధ్యలో బ్రేక్ తీసుకొని, ఎందుకమ్మా అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా నువ్వు ఎందుకమ్మా నేనంటే నీకు అంతది, ఎందుకమ్మా నేనంటే నీకు అంతది అని డైలాగ్ వేస్తున్నాడు. నాటి ముసుగు తీసి, అయ్యారు ఓవర్గా బొమ్మక, నువ్వంటే నాకు అది లేదు ఇది లేదు. మరి ఎందుకమ్మా నువ్వు నుంచున్న చాపు నాది, నువ్వు ప్రసంగం మధ్యలో ఎప్పుడట్టు పక్క పోతావు, చాపు ఉన్న ఒక్క ఆత్మతో కూడా సమాధానం లేదు. ఇంకేంటి ఆ సంఘం నాకు అర్థం కాదు. పాస్టర్ గారికి సంఘానికి సమాధానం మాత్రం ఎక్కడ? మన పాట పాడేటప్పుడు మాత్రం సంతోషమే. మన ప్రాంతాల్లో అందరూ కింద కూర్చుంటారు. మా చర్చిలో అందరూ కూర్చుంటారు. 5,000 మంది కిందే కూర్చుంటారు. మనం 2,000 మంది కుర్చీలో కూర్చుంటారు. 5,000 మంది కింద. ఉదాహరణ చెప్తున్నా, అందరు పాడుతున్నారు అనుకుందాం. సంతోషమే సమాధానం. పాపం కొత్త ఆవిడ వచ్చింది ప్రార్థనకి. కొత్త ఆవిడ మధ్యలో పాపం ఆవిడకి లీకేజ్ ప్రాబ్లం ఉంటుంది.
ఆవిడ వెళతా జస్ట్ కాలు తగిలింది, జస్ట్ అంతే. వెంటనే తోక తొక్కి తాసులా వేసింది. కళ్ళు కనబడ కుట్లు నీ కుట్లు మీకు ఆమ్లెట్ కుట్లు పనికి అంటే కాలు బై మిస్టేక్ కదా, వాంటెడ్గా కొట్టాలి ఎగిస్తూ ఉంటుంది కదా. అప్పుడు వరకు ఏ పాట మళ్ళా కుట్టు నీ కుట్టు ఇంత తిట్టి మన సంతోషమే పాడే పాట ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి? ఎక్కడ సమాధానం? క్రైస్తవ్యానికి దైవజనుడు చెప్పిన మాట ఏమిటి? అందరితో పరిశుద్ధతయు కలిగి ఉండండి. లింక్ ఏంటి? పరిశుద్ధత లేకుండా ఎవ్వరు దేవునిని చెప్పండి హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని. హృదయ శుద్ధి ఎప్పుడు వచ్చుద్ది? ఎట్లా వచ్చుద్ది? అందరితో సమాధానం. ఇంకో పత్రికలో అందరితో సమాధానం కలిగి ఉండేది ప్రయత్నించండి. నువ్వు ఒక అడిగి సమాధానం కొరకు ఒక మెట్టు తగ్గు. అదేమీ లేకుండా దశాబ్దాల పాటు పాటాడుకోకుండా ప్రభు రాకులు ఎట్లయితే పడతారు? అత్త కోడలకు మాకు గిడదండి. మరి పరలోకానికి వస్తే అట్లా అత్తలందరికీ అంకా పెళ్ళి, కోడలందరికీ కోన్సే వెళ్తాడా? అందరూ ఒకే చోట సావాలి కదా. ఈ లోకంలోనే సమాధానం పడిపోతే ప్రభు రాకులు ఎట్లయితే పడతాం? ఈ నీళ్లు దాటాలి. ఇఫ్ యూ కాదు, వెన్ యూ దాటాలి. యేసు ప్రభు గనక మన విషయంలో అనుకుంటే ఇవాళ మనకు రక్షణ ఉందా? క్షమించరాని నేరాలు ఘోరాలంటే ఏమైనా ఉన్నాయా? 130వ కీర్తన ఉంటుంది. దేవా, నీవు మా దోషములు కనిపెట్టి చూసిన ఎడల ఎవడు నీ ఎదుట నిలబడగలడు? ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్టు నీ యొద్ద క్షమాపణ ఉంది, మీ దగ్గర కృప ఉంది, మీ దగ్గర విమోచన దొరుకుతుంది. ఎందుకు సమాధానంగా ఉండలేకపోతున్నాం అందరితో? ఒకడు ఇట్లాగే పెళ్ళంతో విసిగిపోయి వెళ్ళి అంటారు, సన్నాసులు అంటారు, కమండలాలు వేసుకొని కశ్మీర్లో తిరుగుతుంటారు, హిమాలయ పర్వతాల్లో. వీళ్ళు సన్యాసులు గారు, సన్నాసులు. వాడు అట్లాగే భార్యతో విసిగి, పిల్లలతో విసిగి, చలి బతుకు చెడ బతుక మేము తిన్నగా అరణ్యానికి వెళ్ళిపోయి సమాధానంగా బ్రతుకుతుంది, మోక్షానికి వెళ్ళాలని వెళ్ళిపోయేటప్పుడు ఒక కుండ ఒకటి పట్టుకెళ్ళాడు. వారాల తరబడి అలా ఉండిపోయి కుండలో నీళ్లు తాగుతూ అస్తమాట్లు చెరువు దగ్గరికి వెళ్ళకుండా కుండలో నీళ్లు తాగి పీస్ఫుల్గా బతుకుతామని భార్య పిల్లలు ఊరు వాడ మొత్తం వదిలిపెట్టి ఆస్తుపాస్తు మొత్తం వదిలిపెట్టి కొండట్టుగా వెళ్ళిపోయాడు. అరణ్యానికి వెళ్ళి చెరువులో నీళ్లు తెచ్చుకున్నాడు, పక్కన పెట్టుకున్నాడు. వారం రోజుల పాటు చక్కగా తప్పికైనప్పుడంతా నీళ్లు తాగుతూ వారం రోజులు పీస్ఫుల్గా ఉన్నాడు. అచ్చి బాబాయ్, ఎవరు నన్ను డిస్టర్బ్ చేసేవాడు లేదు. ఉప్పు లేదు, పప్పు లేదు, కొత్తిమీర లేదు, బియ్యం నిండుకున్నాయి, పిల్లవాడికి ఫీజు కట్టాలి, వాడికి డైపర్లు కొనాలి, ఎవడు అడిగేవాడు లేదు. పీస్ఫుల్ 1 వీక్ అద్భుతం సమాధానం. అతను సమాధానాన్ని కొలగొట్టేవాడు ఎవరు లేడు. మళ్ళా పైగా పాట, అరణ్యవాసమే నాకు మేలాయను, అది వేసింది పాట. అదే కదా సామెతలో ఉంది. గయ్యాదాంతో ఆడవాళ్ళు సరే మౌనంగా ఉన్నారు, మగాళ్ళని స్పందించండి. జగడగొండి దాంతో కొడిగతితో కాపురం చేయడం కంటే సామెతల గ్రంథం రాసింది ఎవరు? మగాడు. ఇప్పుడు నేను అనుమతించి సామెతల గ్రంథం 2.0 రాయమని ఆడవాళ్ళు కనుక పర్మిషన్ ఇస్తే తొలగొట్టిరు మగాళ్ళని. చెత్త కార్తీ కుక్క సభ్యులు కుక్కరు అవసరం పెట్ట కనబడ్డ ప్రతి గడ్డి కుడుతాడు. ఇట్లా అసలు అయిపోయి ఇంట్లో ఉన్న సన్నజాతులు నచ్చం కానీ, బల్లిపూలు నచ్చం కానీ, ఎదరింట్లో బ్రహ్మజములు కావాలి, ఇట్టి అవసరం పెట్ట అని రాయడం. అందుకే సామెతలు కొడిగట్టితో కాపురం చేయడం కంటే అరణ్యవాసం. అందుకని వెళ్ళిపోయి నీళ్ళు అయిపోయాయి. 1 వీక్ అయింది కదండి, నీళ్ళు అయిపోయాయి. నీళ్ళు తెచ్చుకుందాం కొండకు చెరువులో నీళ్ళు తీసుకొని బయటకు వచ్చాక వాడి కాలు వాడే తట్టుకొని కొండ పగిలిపోయింది. ఇక పచ్చి బూతులు
వాడు అంతరాత్మ అడుగుతా ఉంది. ఇంట్లో ఉంటే భార్యను తెచ్చేవాడివి, పిల్లలు తెచ్చేవాడివి. ఇప్పుడు నీ కాళ్ళు నువ్వే తట్టుకొని కొండ పగలు కొట్టుకున్నావు. ఇప్పుడు ఎవరిది పొరపాటు? ఇక్కడ నీ సమాధానాన్ని కొలగొట్టింది ఎవరు? నీ భార్యనా, నీ పిల్లలా? చెప్పండి. చాలా సందర్భాలు అనుకుంటూ ఉంటాం, ఈ సన్నాసి వాళ్ళందరూ అంతే కమండలాన్ని పట్టుకొని బూడిద పూసుకొని కాశ్మీర్ వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఈ దొంప గంజాయి తాగుతుంటారు. అక్కడ ఒక్కొక్కరు కాశ్మీర్లో కూర్చొని ఎక్కడ సమాధానం? ఊరికి దూరం వెళ్ళిపోతే సమాధానం. అదే సామెతలు అదే అంటాడు కదా ఆయన. సామెతలు 21 చదువునా? సామెతల గ్రంథం 21 అధ్యాయం 9-19. స్టార్టింగే అవార్డు ఆవిడకి. గయ్యాలు దాంతో అంతఃపురంలో ఉండట కంటే పెంట్ హౌస్ కట్టుకోరా, పెంట్ వాడ. 19వ వాక్యం. వికసించడాలను సరేలే, బిగినర్స్ మిస్టేక్స్ అని. ప్రాణము విసిగించే జగన్ కొట్టి దాంతో ఎంత సంతోషంగా ఉంటుందా? గమని ఒప్పుకోకూడదమ్మా. చెప్పండి గట్టిగా. ఎక్కడ సమాధానం? ఎక్కడ సమాధానం? స్తోత్రం చెప్పండి గట్టిగా. దీని అర్థం ఏంటంటే వసతులన్నీ కలిగి సౌభాగ్యంగా సౌకర్యవంతమైన సదుపాయాలు కలిగి ఇంట్లో ఉండడం కంటే అరణ్యవాసమే. ఎందుకంటే సమాధానం. యేసయ్య గారు చెప్తా ఉంటారు, దేవుడు మనిషికి అనుగ్రహించే ఆశీర్వాదాలు 1,00,000 ఆశీర్వాదాలు ఉంటే వాటిలో మొట్టమొదటి స్థానం సమాధానం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే. గమనిస్తున్నారా? ఇస్సాకు జీవితంలో గెరారు ప్రజలు, ఫిలిస్తీన్లు, రహబోతు, బెర్షెబా తరిమి కొడుతున్నారు. ఒకనొక సందర్భంలో వాళ్ళందరూ కలిసి వచ్చేమన్నారు తెలుసా? నీతో సమాధానం పడడానికి వచ్చాను. ఖచ్చితంగా దైవ జనాంగమా రెండో నీళ్ళు దాటాలి. అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడే ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన మనం కన్నులారా చూడగలం. మూడో మాట క్వాండరీ వాటర్ అంటే సందిగ్ధ పరిస్థితులు, క్లిష్ట పరిస్థితులు, అయోమయమైన పరిస్థితులు అనే నీళ్లు దాటాలి. అవునా కదా? ఒక్కోసారి మీరు అనుకుంటారు, పాస్టర్ గారు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో అర్థం కావట్లేదు, ఏ కంపెనీలో జాయిన్ అవ్వట్లేదు, ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలో తెలియట్లేదు, 2-3 ఇళ్ళు చూసాం, ఏ ఇల్లు తీసుకోవాలి అంటే క్లిష్ట, సంక్లిష్ట, అయోమయమైన పరిస్థితి. అవునా కాదా? అట్లాంటి పరిస్థితి ఎదురయ్యేదా లేదా? ఏం చేయాలో చేతులు కాదు ఆడట్లేదు. ఈ నీళ్ళు దాటాలి. ఒకవేళ కాదు, ఖచ్చితంగా ఈ నీళ్లు దాటాలి. ఆదికాండం 24 12 నుంచి 17 వరకు కాన్సెప్ట్ అని చెప్పాను. ఆదికాండం 24 12 నుంచి 17. ఎలీయాజరు ఇస్సాకుకి పెళ్లి సంబంధం చూడడానికి వెళ్తున్నాడు. ఆల్రెడీ వాళ్ళ బంధువుల అమ్మాయి రెబ్కా ఉందని గతంలో తనకి ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళమని చెప్పలేదు. అలాగని ఇస్సాకుని తీసుకెళ్ళమని చెప్పలేదు. ఒక్కడివే వెళ్ళమన్నాడు. ఎలీయాజరుకి ఏమి పరిస్థితి అర్థం కాక బావి దగ్గర మోకరించి నీళ్ల బావి దగ్గర ఓట దగ్గర మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ ఓట, ఆ బావి యేసు క్రీస్తు. పరిశుద్ధ గ్రంథంలో బావి అంటే యేసు క్రీస్తు. బిలాము ప్రవచిస్తాడు, బావి ఉబుకుము, అధికార దండాలతో లాంఛనాలతో బావిని
తవ్వేలు ఉంటుంది. ఎస్, పిలాతు దగ్గర పర్మిషన్ తీసుకొచ్చి యేసు క్రీస్తు కడుపులో పొడవడమే బావిని తవ్వినట్లు. రైట్? బావి అంటే నీళ్ల బావి అంటే యేసుక్రీస్తు, జీవజలపు ఓట అంటే యేసుక్రీస్తు. పరిశుద్ధ గ్రంథంలో జీవజలపు ఓట దగ్గర మోకరించిన ప్రతి ఒక్కరికి ఇమ్మీడియట్ సొల్యూషన్. ఒకటి ఎలియాజరు, 2 యాకోబు, 3 మోసెస్. వీళ్ళు ముగ్గురు బావి దగ్గర వెయిట్ చేశారు. బావి దగ్గర మోకరించిన క్షణాల్లో వాళ్ళకి పరిష్కార మార్గాలు తెలియపరచబడి. ఇప్పుడు ఎలియాజరుకి సంక్షిప్త పరిస్థితి, ఎవరు తీసుకురావాలి, ఏ అమ్మాయిని తీసుకురావాలి, ఎలాంటి అమ్మాయిని తీసుకురావాలి, ఎలా తీసుకొస్తే వాళ్ళ నాన్నకి తెస్తే వీడికి నచ్చదు, వీడికి నచ్చితే వాళ్ళ నాన్న, ఎట్లా క్లిష్ట పరిస్థితి. నేను మరలా చెప్తున్నాను, ఒకవేళ లైవ్లో చూస్తూ ఉన్న దైవ జనాంగమా, ప్రస్తుతం నీ పరిస్థితి నాకు కాలు చేయట్లేదు బాబా అనే పరిస్థితిలో ఉన్నారా? ఏం తీసుకోవాలో, ఏ ఇల్లు తీసుకోవాలో, ఏ సబ్జెక్టు తీసుకోవాలో, ఏ కాలేజీలో చేరాలో, నా మాట వినండి. కొంచెం ఆలస్యమైన ప్రభు దగ్గర నుంచి స్పష్టమైన సంకేతం వచ్చేంత వరకు మోకరించు. ఓట దగ్గర మోకరించు. అంకుల్ని, ఆంటీని, నీ సీనియర్ని, నీ సమకాలీకులు కాదు. ఎవరమ్మా? వారం క్రితం నేను ఇక్కడికి వచ్చే వరకు నన్ను ఫ్యామిలీ కలిసారు. మా విశ్వాసం మొత్తం 6-7 కలిసి చెన్నై ఎస్ఆర్ఎంలో చేద్దామని చెప్పి వెళ్ళారంట. వాళ్ళ మాట విని వీళ్ళ నాన్న విసిగించి మరి ఎస్ఆర్ఎంలోనే అక్కడ చేరాడు. గమ్మత్ ఏంటంటే 6 వెనక్కి వచ్చారు, వీడు ఒకడే మిగిలాడు. మొన్న అడిగా నేను, ఏమనంటే మోసం చేశారు కదడా, ఒరే మీ స్నేహితుల మాట కాదరా, లేకపోతే ఎవరికో నచ్చిందని కాదరా, వాళ్ళెవరో వీళ్ళెవరో చెప్పారని కాదరా. ప్రార్థన చేసుకో, యేసయ్యతో మాట్లాడతాడు, నీకు స్పష్టమైన సంకేతం ఇస్తాడు. తెలియాలి కదా, ప్రభు నిజముగా మొరపెట్టినప్పుడల్లా ప్రభు ఎక్కడ ఉంటారంట? సియాటల్లో, పోర్ట్లాండ్లో కాదు, సమీపంగా. ప్రార్థన చేయండి. ఎలియాజరు ఒంటెలతో ట్రావెల్ అయ్యాడు. బైబిల్ అంతట్లో ఒంటె ఎక్కడ కనిపించినా అది పరిశుద్ధాత్ముడికి సూచన. ఒంటె పరిశుద్ధాత్ముడికి సూచన. హెబ్రూ భాషలో గీమెల్ అంటారు, ఇంగ్లీష్లో క్యామెల్ అంటారు. గీమెల్ అంటే పరిశుద్ధాత్ముడు. రైట్? సందిగ్ధ పరిస్థితులు వస్తే ప్రార్థన చేయడమే. కొంచెం డిలే కావచ్చు, బట్ వన్ థింగ్, నువ్వు ఏదైతే ప్రార్థన చేసుకుని ఏదైతే అడిగావో, ఏమడిగాడు ఎలియాజరు? నేను ప్రార్థన చేస్తానండి, ఏ కన్యకైతే వచ్చి నీకును, నేను నాకు నీళ్ళు ఇవ్వమని అడుగుతా, జస్ట్ నాకు నీళ్ళు ఇవ్వమని అడుగుతా, వచ్చిన పిల్ల నీకును నీ ఒంటెలకును అని ఏ పిల్ల అయితే చెప్తుందో, అంటే ప్రార్థన చేసేది ఏమనిలే ప్రభా, మీరు ఎవరి నుంచినా పర్వాలేదు అమ్మా, ప్రభు దగ్గర కోరుకోమ్మా, మన పిల్లోడు కావాలా, ఆడపిల్లడు ఎవరైనా పర్లేదండి. అట్లాగైతే అమెరికా పంపించారు, ఎందుకంటే ఎల్జీబీటీ స్క్వేర్ కదా ఇక్కడ. మరి ఇక్కడ తోసారు, ఇక్కడ మరి ఇక్కడ తోసి మాకు కుదరదు తప్ప మా దేశంలో కుదరదు. అట్లా ఎవరో ఒకరు కాదు, ఖచ్చితంగా అడుగు, ఖచ్చితంగా అడుగు. యేసయ్య గారి సంగతి చెప్పనా, కాలి నరకన చెప్పులు లేకుండా తిరిగే రోజుల్లో ప్రార్థన చేసుకున్నారట. ప్రభువా, హెర్కులస్ కంపెనీ మేడ్ ఇన్ ఇంగ్లాండ్, హెర్కులస్ కంపెనీ సైకిల్ కావాలి, బ్లాక్ సైకిల్, రెడ్ స్టిక్కర్లు ఉన్నది కావాలి నాకు, ఫ్రంట్ లైట్ ఉండాలి, అది కావాలి నాకు, అది కావాలి నాకు. 50 ఏళ్ల క్రితం కాళ్ళు నరకన చెప్పులు లేకుండా తిరిగే రోజు ఖచ్చితంగా అడిగాడట. ఒకసారి అమరావతి దగ్గర ఒక తల్లి, అయ్యా కాళ్ళు నరకన నువ్వు సేవ చేయలేక ఇబ్బంది పడుతున్నావు కదా, చాలా ఇబ్బంది పడుతున్నాను, నువ్వు ప్రార్థనలో పెట్టావా? పెట్టానమ్మా, అందుకే ప్రభు నన్ను ప్రేరేపించాడు. అవునమ్మా, చేయగలుగుతావా? ఇదిగో ఇదే తీసుకో, ఇచ్చడిగా సేవ చేయి. ఎట్లంట తొంపదంగా ఎక్కడ వాడాలో విచ్చలవిడి అనే మాట. కొంతమంది ఉంటారు, ఏ పదం ఎక్కడ వాడాలో తెలుస్తావు. పాట ఎలా ఉంది? భయంకరంగా ఉందన్నా, భయంకరంగా బాగాలేదా? సూపర్ ఉందన్నా, అది అదే ముందన్నా, సూపర్ అనే మాట ముందు చెప్పాలి. భయంకరంగా ఉందంటే బాగాలేదని కదా. అందుకే దేశ భాషలందు తెలుగు అక్షరాలు కూడా ఎక్స్ట్రా, మనకి 52 అక్షరాలు. తీసుకెళ్ళి వెచ్చగా సేవ చేస్తారు. చూసారు, సీట్ లేదంట, బ్రేకు బెల్ లేదంట,
చక్రానికి ఫోక్స్ లేవు. ఆ చక్రానికి చైన్ ఉంటుంది, అది లేదంట. దశాబ్దాల పాటు పేడ కళ్ళ చల్లి 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 తుప్పడిపోయిందంట. ఇప్పుడు ఈ సైకిల్ తీసుకుని నేను ఎక్సాల్ చేయాలంట ఇచ్చరిగా. అమ్మా నేను ప్రార్థన చేసింది ఈ సైకిల్ కాదు, హెర్కులస్. 6 నెలల తర్వాత గుంటూరులో సంచి ధరించుకొని వెళ్తా ఉంటే గుంటూరు మార్కెట్ దగ్గర ఒక సహోదరి కుర్రోడు వేసింది. సాగుగా కనబడిన తెల్లబట్టలు సంచి, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తావా? పోలీస్ క్వార్టర్స్ మాది. పోలీసు వాళ్ళ ఎందుకమ్మో కాదు, మా ఇంటికి ప్రార్థించి ఎవరో రోడ్డు వెళ్తే వాళ్ళ ఆయనకి 2 కాళ్ళు పుత్తులు కట్టులు కట్టి పైకి ఎత్తి పెట్టారు. మా ఆయనకి కాళ్ళు లేదండి, ప్రార్థించి కాఫీ పెట్టుకొస్తాను వంటగది దగ్గర. ఏమైందండి మీకు అన్నాడు. అంట ఏం చెప్పమంటావు బాబు, మా పోలీసు వాళ్ళందరికీ గవర్నమెంట్ తరఫున సైకిల్ ఇచ్చారు, నాకేమో సైకిల్ రాదు. నేను వద్దే అన్నాను. నేను నేర్పిస్తాను, కొత్తకే వచ్చిన సైకిల్ పోగొట్టుకోకూడదు, తీసుకోవాలి. వద్దే నా వద్దాను. కాపరి గవర్నమెంట్ ఇచ్చింది తీసుకో, పైకి ఇచ్చింది నెట్టింది కింద పడింది. అదే ఆయన అంటాడంట, దండం పెడతా సైకిల్ ఎత్తుకెళ్ళి. మీ ఆవిడ నిన్నే కాడు అనుకుంటున్నాను, అయితే మడిచిపోయిన అందుకు కాళ్ళు బాగా ఉన్నాయినా వద్దుతున్నాను. మీ ఆవిడ బాగా మొత్తం మీద ఆవిడ వచ్చింది. ఏంటి మాట్లాడుకుంటాను? లేదు ఈశ్వర గారు ప్రార్థన చేసి బయలుదేరుతుంది. పాప ఆవిడే దండం పెడతా, నా మాంగళ్యాన్ని కాపాడిన ఆయన. ఏమైందమ్మా? 10 ప్రత్యక్షతలు నేనే మా ఇంటి కాదు చెప్పాడు. చెప్పేసేవాడిని. అదే నేను ఊరకగా లైట్గా చెప్పాను. వద్దు, మా ఆయన బతుకుంది సార్. సైకిల్ అక్కడ సైకిల్ తీసుకుంది. కిటికీలో చూస్తే ఆయన ఏదైతే ప్రార్థన చేసుకున్నాడో, హెర్కులస్ మేడ్ ఇన్ ఇంగ్లాండ్, బ్లాక్ కలర్, రెడ్ స్టిక్కర్, ఫ్రంట్ డైనమో లైట్. దోస్ డేస్ ఎర్లీ 80s ఏదైతే మనం ఏదైతే టెన్షన్లో ఉన్నావా, డైనమోలో ఉన్నావా, సందిగ్ధంలో ఉన్నావా, ప్రార్థించి ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సిన నీళ్ళు ఫేస్ చేసే టైంలో ప్రభు మనకు తోడేది ఖచ్చితంగా చెప్తాడు. ఆమె ఆకలి మాట చెప్పి ముగిస్తాం. ఆకలి వాళ్ళు వస్తారు, హల్లెలూయా అనండి. ఆకలి మొదటి మాట ఏం చెప్పారు? క్వెంచింగ్ వాటర్ 2, వైట్ వాటర్ 3, క్వాండరీ వాటర్ 4, క్వాలిఫైయింగ్ వాటర్. నువ్వు సమర్థుడివి, నీ సమర్థతను నిరూపించే నీళ్ళు, నీవు అర్హుడివి, నువ్వు సాధించగలవు అని నిరూపించే నీళ్ళు. Judges chapter 7 verse 5. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 5వ వాక్యం. అతడు నీళ్ళ యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతికినట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని త్రాగుటకు మోకాలు. నీళ్ళ దగ్గర దించాడు, నీళ్ళలోకి దించాడు. ఎంతమంది దించాడు చెప్తాను నేను. తాడుపైకి గిజ్జోను ఇదిగో ఇక్కడ స్టార్ట్ అయ్యి బాయ్ మిద్యానీయులతో యుద్ధానికి వెళ్ళబోతున్నాం, మీలో బలవంతులు, బలిష్ఠులు, యుద్ధ వైరాగ్యం కలిగిన వాళ్ళు రమ్మన్నాడు. చెప్పండి, అనౌన్స్మెంట్ క్లియర్. బలవంతులు, బలాఢ్యులు, యుద్ధ వైరాగ్యం కలిగిన వాళ్ళు రండి, రోషం కలిగిన వాళ్ళందరూ రండి. 32,000 మంది వచ్చారు. చెప్పాలి 30 సగం దూరం వచ్చారు. దేవుడు అన్నాడు, యారా యుద్ధానికి వెళ్తున్నావా, పేరంటానికి వెళ్తున్నావా?
అదేంటంటే పుసుకుని అంత మాట అని సార్, లేకపోతే ఏంటి జనం, ఏంటి జనం అని వీళ్ళందరూ వస్తారన్నారంటే బలవంతులు, బలిష్ఠులు, వైరాగ్యం దాటి ఇది అన్నాడు. సరే ఇప్పుడు మరలా అనౌన్స్ చేయి. ఏమని? మీలో బలిష్ఠులు, బలవంతులు పక్కన పెట్టండి, మీలో భయము లేని వాళ్ళు యుద్ధానికి వెళ్దాం రండి అన్నాడు. అంతే 22,000 మంది వెనక్కి. అక్కడ అది అనౌన్స్ చేశారు, ఎక్కడ అది అనౌన్స్ చేశారు కదా. అక్కడ అది అనౌన్స్ చేయలేదండి. బలవంతులు, బలాఢ్యులు, యుద్ధ వైరాగ్యం కలిగిన వాళ్ళు, ప్యాషన్ కలిగిన వాళ్ళు రమ్మన్నారు. ఇక్కడ సెపరేట్ పాయింట్ పెట్టారు. భయపడే వాళ్ళు వెళ్ళిపోవడం అన్నది మనకు అంత లేదు. వెళ్ళేసి వస్తుంది. దేవుడు అన్నాడు, చెప్పాను పేరంటానికి వచ్చినట్టు వేసుకొచ్చాడు. 32,000 మందిలో 22,000 మంది వెళ్ళిపోతే ఎంతమంది మిగిలినంటే 10,000 మంది. దేవా మరి ఇలా తీసుకుని అన్నా ఆగో, ఈ 10,000 మందిని కూడా నీళ్ళలోకి దించు, తేలిపోతే ఒక్కొక్కటి ఇవ్వాలి. యుద్ధానికి నైస్ పీపుల్ వద్దు, వీళ్ళందరినీ నీళ్ళలోకి దించు. ఎవడైతే కుక్క గతినట్టు గతుకుతాడో వాళ్ళు ప్రత్యేకించు. దించితే 9,700 మంది దే ఆర్ నైస్ పీపుల్. యుద్ధానికి వెళ్ళేవాళ్ళు నైస్ పీపుల్వా? నేలలోకి దిగి ఏం చేశారు తెలుసు? చాలా మంది నైస్ పీపుల్. దేవుడు అన్నారు, తరుగు మొత్తం తరుగు 300 మంది దిగారు. 300 మంది. దీని అర్థం ఏంటంటే, మనం అనుకుంటాం బైబిల్లో కుక్కల గురించి చాలా భయంకరమైన మాటలు. సమాజంలో మంచి, ఇవాళ నేను ఫ్లైట్లో వస్తూ ఉంటే ఫస్ట్ క్లాస్ టికెట్లో ఒక్కొక్కటి కూర్చోబెట్టిన కుక్క మొహం. ఆ కుక్క అట్లాగే ఉంది, దొరసాని అట్లాగే ఉంది. ఈ రెండింటిలో ఎవరితో కుక్క అర్థం కాదు. కుక్కకు ఫస్ట్ క్లాస్ అంటే మాకేమో అలా కుక్కలకి వీలునామారా రాసుకున్నాం. సమాజంలో కుక్కలకి చాలా గౌరవం ఉంది, దానికి పాస్పోర్ట్ ఉంది, వాటికి ఇన్సూరెన్స్ ఉంది, వాటికి వీలునామా రాస్తున్నారు. మైకేల్ జాక్సన్ కుక్కతో అంటే రాశాడు అంటే కదా. చాలామంది రేపు ఆ కుక్కను తీసుకొని చంద్రమండలానికి కూడా వెళ్ళబోతున్నాడు అంట ఆయన. కుక్కతో నీకు అవ్యాజ్యమైన బంధం ఏమిటంటే, కుక్క బంధాలు అట్లాగే ఉంటాయి. కుక్కలయ్యి పైగా మనకు బోధిస్తారు కుక్కలు ప్రేమించబడి. ఒక్కసారి కలిస్తే తెలుస్తుంది అక్క నీకు. నాగుబాబు కాటేసిన ఇబ్బంది లేదు, ఏడు కరిసిన ఇబ్బంది లేదు, సింహం కరిసిన ఇబ్బంది లేదు, బతికి పట్ట కట్టచ్చు. కుక్క కరిస్తే కత్తేసాడు కుక్క మోహం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అదనమాట. అంటే కుక్క నీచమైంది. యూదులు మనలాంటి అన్ని జనుల్ని కుక్కలుగా చూస్తారు, కుక్కలుగానే చూస్తారు. దావీదు అంటారు, నా తోబుట్టువు నన్ను కుక్క చూసినట్టు చూసి, అన్య జనులను చూసినట్టు. అంటే యూదులకి ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది కుక్కలతోనే సమానం. ఆ జాడ్యం వాళ్ళకి. పనికి మారేది కుక్క. అంటే దేవుడు చెప్పేది ఏంటంటే, లోకంలో నీవు అర్హత లేదా? కుక్క కట్టి హీనంగా చూస్తున్నారా? నువ్వు అర్హత లేదుగా, ఏ చేతకాలో నన్ను అనిపించుకుంటున్నా. నా ప్రభు అంటారు, నీ ద్వారానే నేను జీవిస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్హత లేని, ఎన్నిక లేని, తృణీకరింపబడిన ద్వారా దేవుని చిత్తం నెరవేర్చబడునుగాక. ఇట్స్ ఆల్ నీ శక్తి చేత, బలం చేత కాదు, నా ఆత్మ చేతని ఈ కార్యాలు జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో మనం ఎన్నిక లేని వాళ్ళం కావచ్చు, అర్హత లేని వాళ్ళం కావచ్చు, కానీ మన ప్రభు మనల్ని బలపరిస్తే, పౌలు అంటారు, నన్ను బలపరచు అని ఎందు నేను. మనీ మేక్స్ నాట్ ఆల్ థింగ్స్. కానీ దేవుడు బలపరిస్తే సమస్తము చేయని ప్రభు కృప అనుగ్రహించును కాక. అట్టి కృప భాగ్యం ప్రభు మనకందరికి అనుగ్రహించి నిత్య మహిమలో జీవ జలపు బొగ్గలలోనిది మనకు త్రాగనించును కాక. God bless you. ఓపిక దేవుని మాట్లాడినాడు. ప్రభు నిన్ను దీవించును కాక. కీబోర్డ్ ప్లేయర్ అక్కడ యేసయ్యా ఎన్నియుగా ఆరాధ్య దైవము నీవే
నీకే వందనం నీకే వందనం నజరేయుడా ఎన్ని యుగాలకైనా పాడదాం అగాధ సముద్రములను వేసితివి అగాధ సముద్రాలను ఇవెయలను వేసితివి జలములలో వడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా జలములలో వడినే వెళ్ళినా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం పాడదాం నజరేయుడా ఎన్ని యుగాలకైనా దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెగా. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెగా. సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం నీకే నీకే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే పాడదాం నా నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా జ్యోతిర్మయుడా అందరూ నా అతిశయము